తిరుపతి జిల్లా బుచ్చినాయుడు గండ్రిగ మండలం పెద్దపాలేడు గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన తెలిపారు. పదవుల కంటే ప్రజల ప్రేమాభిమానాలే తనకు గొప్ప బలమని పేర్కొంటూ రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పుడు రామ్జీ రోజ్గార్ పథకంలో దాన్ని ఇమీడియట్గా పెట్టి ఇప్పుడే కలెక్టర్ పెట్టండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మనం ఏది పెడితే చేస్తున్నాడు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు వారు చూసిన ప్రేమకి ఈరోజు మన మధ్యన వారికి కూడా కృతజ్ఞతలు చెప్పే అవసరం ఉంది. కాబట్టి మన బిడ్డ, పుత్తూరు బిడ్డ, మన వాసి, చిత్తూరు జిల్లా వాసి, మన అందరి ప్రేమగల మనిషి మన ముఖ్యమంత్రి. వారి గురించి చాలా ఉంది చెప్పాలంటే, కానీ మా పాత్రికలు కూడా మనం చేసుకున్నాను. మొన్న కూడా ఒక సాక్షిలో ఏదో రాశారు, అంటే ఏదో వచ్చారు పోయినట్టు. ఎవరి కోసం వచ్చారు? జిల్లాకి మీటింగ్ కోసం రాలే. 750 కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రియల్ హీరో మెటీరియల్ తెచ్చుకుని వచ్చాడు. మరి లోకేష్ బాబు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్కూలు ప్రారంభం చేశాడు. సీట్లు మేము ఉన్నాం దగ్గర. ఇది ఎవరి కోసం చేశారు? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. మీకు తెలుసా? మీరు మాట్లాడుతున్నారు కొంతమంది 650 గ్రామాలు తిరిగినటువంటి కాన్స్టిట్యూన్సీలు, ఎక్కడ ఏ గ్రామంలో ఏ రోడ్ లేదు, ఏ కలవట్టు కావాలో, ఏ చెరువు కావాలని తెలిసినట్టు వాడిని, ప్రజలకి సంబంధించి ఏ కావాలని తెలిసిన వాడిని ఏదో చెప్పేసి ప్రశ్నలు రావడం కాదు. వాళ్ళు వచ్చింది ఏంటి, మాట్లాడింది ఏంటి అర్థం చేసుకోవాలా. ఇదే పబ్లిక్ మీటింగ్ కాదు వచ్చింది. ఈరోజు 30 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత R&Bలో 30 కోట్ల రూపాయలు పనిచేస్తున్నాం మనం. ఇప్పుడు నిన్న కూడా మీరు చూడండి, నిన్న కూడా 14 వర్కులు ఇస్తే నారాయణ బ్రిడ్జిని ఆశిస్తుంటే 4 కోట్ల రూపాయలు మంజూరైంది R&B. నిన్ననే చేశారు. అంటే ఎవరి కోసం? పంచాయతీ 2లో 30 కోట్లు. పేర్లు కూడా చెప్తారు, రాసుకోండి. దోరన్ నగర్ బ్రిడ్జి, నారాయణ బ్రిడ్జి, రేపల్వాడ బ్రిడ్జి, అంజూరు బ్రిడ్జి, 5 బ్రిడ్జీలు, వేంబాగ్ బ్రిడ్జి త్వరలో 2 ప్రారంభమైంది, ఇంకా 3 ప్రారంభం కావాల్సింది. అలాగనే కాజువే సీకిబుడి దగ్గర ఈ రోడ్డు 2.5 కోడి, అంటే రేపు తారైపోతాం ప్యాచింగ్స్. అలాగనే పాండూరు నుంచి చిన్న పాండూరు వరకు 3 కోట్ల రూపాయలు. టీపీ కోట రోడ్డు 11 కోట్ల రూపాయలు. కన్నావ రోడ్డు 3 కోట్ల రూపాయలు. కేవపురంలో రోడ్డు ఇక్కడి నుంచి ఆడదాకా లేబరేషన్ దానికి 1 కోటి చిల్లర. ఈ విధంగా R&Bలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇంత కష్టకాలంలో 30 కోట్లు, పంచాయతీలు 30 కోట్లు. ఇవి కాకుండా ఎన్ఆర్జీసీలో ఎన్ని కోట్లు ఇచ్చామో డీ ఉన్నాడు అడగండి. ఎన్ని కోట్లు ఇచ్చామో, ఎన్ని బస్ షెడ్లు కట్టి, ఎన్ని షెడ్లు కట్టించామో ఒకసారి. అంటే వీళ్ళకి తెలుసా? ఇది గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నా. కానీ R&Bలో నేను చెప్తున్నాను, అంటే ఆ రోజు అటువంటి ఎదురు మాట్లాడుతూ అనుకోవచ్చు. ఒక రోడ్ వేసామా R&Bలో? నేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ బైపాస్ అడిగి సాల్చుకొని కళాన్ని రిపోర్ట్ తీసుకొచ్చాం. టీటీడీ కళ్యాణ మండపం నిలిచిపోయిన దాన్ని తీసుకొచ్చాం. సత్యుడికి అన్నా క్యాంటీన్ 65 లక్షల రూపాయలు సత్యుడికి తీసుకొచ్చాం. నిన్న కూడా ముఖ్యమంత్రి వస్తే బైపాస్ రోడ్ అడిగాను, ఓరుకొండల లోకేష్కి ఇచ్చాము. డిగ్రీ కాలేజ్ పడిపోయే విధంగా ఉంది, 5 కోట్లు ఏమని చెప్పాం. ఏరియా హాస్పిటల్ నెంబర్ ఆఫ్ టైము యాక్సిడెంట్ జరుగుతుంది, సిహెచ్ నుంచి ఏరియా హాస్పిటల్ చేయమన్నాము. కడూరు నుంచి బైపాస్ చేయమన్నాము. ఎంఆర్ ఆఫీసులు పడిపోయే విధంగా ఉంది, 3 ఎంఆర్ ఆఫీసులు, దానికి 3 కోట్లు ఏమన్నాము. ఇవన్నీ కూడా అంచెలంచెలు జరుగుతుంది. ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్ వేస్తాం. ప్రతి గ్రామానికి అక్కా చెల్లెమ్మలకు త్వరలోనే మొన్న హౌసింగ్ వచ్చింది. ఎవరెవరికి ఇల్లు కావాలనో మా నాయకులతో కన్సల్ట్ చేసి ఇల్లు నిర్మించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా, ఇల్లు లేని వాళ్ళకి కూడా. లేదు, కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలు ఉండేటప్పుడు ఆ చిన్న వయసులోనే చిన్న మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఆనాడు ఎమ్మెల్యేలకి సమితి మాత్రమే ఓటు ఉండింది. పుత్తూరులో తీసుకొచ్చి ధైర్యంగా నిలబెట్టి ఇండిపెండెంట్గా గెలిచి కాదని
నిలబెట్టి ఆమెను గెలిపించుకొని అక్కడనే అది రాజకీయ చరిత్ర మలుపు తిరిగింది. దేశంలో ఎవరబ్బా చంద్రబాబు జిల్లాని వసూలు చేసుకున్నాడు. ఆనాడు నాడు అమర్నాథ్ రెడ్డి, స్వర్గీయ అమర్నాథ్ రెడ్డి చంద్రబాబు కాదని జిల్లా పరిషత్ కైగొచ్చిన మహోన్నత వ్యక్తి. ఇది ఎందుకు చెప్తానంటే ఆమె ఒక దళితురాలు, ఒక డాక్టర్ కుతువులమ్మ. మీరు తెలుసుకోవాలా 81లో మళ్ళా కాళాస్త్రి సంస్కృతిని రాజశేఖర్ తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాడు. కారెడ్డి గారు మండల పరిషత్ గోవిందస్వామిని జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఈ ప్రాంతానికి సత్యవేడు ప్రాంతానికి ఉన్నటువంటి శివప్రసాద్ని మంత్రిని చేశాడు, స్పీకర్ని చేశాడు, ప్రతిభార్తిని బాలయోగిని చేశాడు అంటే సెంట్రల్లో. అలాగనే పరశురామ మంత్రి చేశాడు. ఈ జిల్లావాసిగా పట్న సుబ్బయ్యని పల్నాడు ఎమ్మెల్యేని మంత్రి చేశాడు. ఎంతోమంది నాలాగా ఎస్సీలకి మంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎంపీపీలుగా, జడ్పీటీ మెంబర్లుగా అనేక కార్పొరేషన్ ఇచ్చాడు. అంటే కొంతమంది అతని చరిత్ర తెలియనట్టు వాళ్ళు, అతని గుణగణాలు తెలియనట్టు వాళ్ళు దళితులకి ఏమి చేశాడు, ఏ పదవి ఇచ్చాడని చెప్పి అంటారు. కాబట్టి ఈరోజు మీ దగ్గర చెప్తున్నాను, నేను దగ్గర చూసిన వాడిని, 50 సంవత్సరాలు రాజకీయం చేసిన వాడిని. ఎంతమంది మన జిల్లాలో ఎస్సీలకు ఇచ్చాడో ఒకసారి. శివప్రసాద్ ఎక్కడి నుంచి గెలిచాడు? మన ప్రాంతం నుంచి గెలిచాడు, మంత్రి చేసి వెళ్ళలేదు.